హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుగా అయితే తుఫాన్ అయితే దూసుకొని అయితే వస్తుంది. సో దీని కారణంగా మనకు ఈ రోజు రాత్రి ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరీ అప్డేట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మనకు ముఖ్యంగా ఏ జిల్లాల్లో అనేది మీకు క్లారిటీగా నేను థంబ్‌లైన్ పైన అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే మనకు ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉంటుంది ఏంటి, అలాగే మనకు రేపు ఎక్కడైతే ఉండబోతుందో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేసుకుని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుకైతే తుఫాన్ అయితే దూసుకొనైతే వస్తుంది. ఇది మనకు తమిళనాడు మరియు పుదుచ్చేరి మధ్య నుంచి నెల్లూరు దగ్గర నుంచి ఇది తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈరోజు రాత్రికి మనం చూసుకున్నట్లయితే తిరుపతి నగరంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో పక్కన ఏదైతే ఉన్నాయో ఆ ఊర్లలో, అలాగే తిరుపతి జిల్లాలో మనకు భారీ వర్షాలు అనేది నమోదవుతున్నాయి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు నెల్లూరులో పక్కా మనకు వర్షం అయితే ఉంటుంది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే ఊర్లు ఉన్నాయో పక్క దరిదాపుల్లో పరిసర ప్రాంతాల్లో అక్కడ కూడా వర్షాలైతే ఉంటాయి. ఇక మనకు చిత్తూరు జిల్లాలో కూడా మనకు వర్షాలు అనేది దంచుకొడతాయి. ఇక మనకు ఈ రాయలసీమ జిల్లాలో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అక్కడ తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. భారీ వర్షాలు అయితే ఉండవు. అయితే ఈ తుఫాను మనకు వన్స్ ఇది మనకు దగ్గర వస్తే కనుక అప్పుడు అక్కడ మనకు రాయలసీమలో కూడా మనకు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందండి. అయితే ముఖ్యంగా మనకు తిరుపతి, నెల్లూరు, అలాగే చిత్తూరు జిల్లా, ఇక మనకు ప్రకాశం జిల్లాలో కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. అలాగే గుంటూరులో కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉండబోతుందండి. సో ఒంగోలులో కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో మనకి ఏంటంటే వర్షం ఎక్కువ పడుతుంది. సో దయచేసి ఏమైనా పనులున్నా కానీ ఇప్పుడే మీరు మధ్యలో ఏదైనా వర్షం అనేది బ్రేక్ ఇస్తే అప్పుడు మీరు పనులు అనేది చేసుకోండి. ఒకవేళ వర్షం బ్రేక్ ఇవ్వకపోతే మీరు ఆ వర్షంలో బయటికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.